ఏం చేస్తుంది బ్రో అంటున్నారు. ఉన్నారు బ్రో. జితు నువ్వేనా? హాయ్ హాయ్ హైదరాబాద్లో ఎక్కడ? ఫిలిం నగర్. సాంగ్ పాడతా అన్నారు అంటున్నారు. పెడతా అన్నారు కానీ పెట్టలేదు. సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. హాయ్ 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 చిన్న గారు హాయ్. ప్లీజ్ లైక్ చేయండి మీరుగా విజిట్ చేస్తే ఛానల్ని. కుదరదంట. అలా ఏం లేదు చిట్టిబాబు, కొంచెం అంటే సౌండ్స్ ఎక్కువ చేస్తున్నారుగా పిల్లలు, వినిపిస్తుంది వినిపించదని, అందుకని అంతకుమించి ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఉంటుంది కర్ర, నువ్వేనా ప్రాణం అక్క. బాబాయ్ దీపు సింక్ అవ్వట్లేదబ్బా. ఒక అంటున్నారు ఒక్క సాంగ్ పాడు అంటున్నారు. నీకు పిల్లలు ఉన్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మట్లేదా మీరు కూడా? సో బ్యూటిఫుల్ అండి. క్యూ. హాయ్ మ్యామ్. హాయ్ భవాని. హాయ్ నరేష్ బ్రో. ఇంకా కావాలా అంటున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. సుబ్బు హాయ్. బ్రో బ్యాడ్ కామెంట్స్ డిలీట్ చేయి అంటున్నారు. రామ్ చరణ్ గారు అంటున్నారు. చెప్పండి రాఘవి అంటున్నారు. తరుణ్ బ్రో లవ్ యూ టూ అంటున్నారు. హాయ్ హాయ్ హాయ్. శ్రీను గారు హాయ్. నాగరాజు గారు హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ లైవ్. ఇంకేంటి రామ్ అంటున్నారు. రాఘవి గారు బాయ్ మ్యామ్. బాయ్ బాయ్ దేవి గారు బాయ్. మా ఇంట్లో ఉంటుంది కారం, నువ్వేనా ప్రాణం అక్క. వేరాది ఫ్రమ్ హైదరాబాద్ అండి. మీది ఏ ఊరు మేడం? హైదరాబాద్. హౌ ఆర్ యూ? ఫైన్. దాసు గారు. దాసు బ్లాగ్స్ హాయ్. జాబ్ ఏం లేదండి. కిరణ్ కుమార్ గారు హౌస్ వైఫ్. జాబ్ ఏం లేదు ప్రజెంట్. దీపు బ్రో మీ 3 అంటున్నారు. హాయ్ హాయ్. రాజు ప్లీజ్ లైక్ చేయండి. హాయ్ అండి. హాయ్. ఓకే అంటున్నారు. ఇలా లైవ్లోకి రావడం వల్ల మనకి ఏం యూజ్ ఉంటుందండి? తిన్నావా రామ్ చరణ్ అంటున్నారు. 140. హాయ్ హాయ్ హాయ్. మ్యారీడా అంటున్నారు. మ్యారేజ్ అయిపోయిందండి. హాయ్ ఆల్. హాయ్. చెత్తన ఎలా అంటున్నారు చిట్టిబాబు గారు. ఇప్పుడు నవీన్ కమ్స్ ఓకే ఓకే. నైట్ మ్యామ్. ఇంకా నైట్ లేదమ్మా దేవి, ఇంకా నైట్ లైవ్ లేదు. ఇదే లాస్ట్. నేను ఎప్పుడు ఒకటే చేస్తాను. నైట్ అంటే ఫోటో పెట్టి లైవ్ చేస్తాను. ఈ రోజు అయితే కొంచెం ఇలా లైవ్ చేశాను అంతే. హాయ్ భవానీ గారు అంటున్నారు. బ్యూటిఫుల్ థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్ అని నాకు అస్సలు అనిపించట్లేదు అంటున్నారు. ఎలా ఉంది మరి? రామ్ చరణ్ రాయల్ స్టోర్ అంటున్నారు. భోజనం కర్రీ అయిపోయిందండి. తిన్నాను. ఇంకా తినలేదు, తినాలి. కర్రీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నా. భలే మారుతున్నారండి చరణ్ గారు గ్రీన్ టీకి అంటున్నారు.